హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ ప్రమోటర్స్. మీరు కనుక ఫస్ట్ టైంగా నా యొక్క ఛానల్ చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే మీరు ఏదైతే మీ యొక్క వర్క్ చేసుకుంటున్నారో దాంతోపాటు పార్ట్ టైంగా మనం ఎక్స్ట్రాగా ఇన్కమ్ సంపాదించుకోవాలి, ఎక్స్ట్రాగా డబ్బులు ఎర్న్ చేయాలి అన్న కాన్సెప్ట్తో మాత్రం ఈ యొక్క ఛానల్ అనేది రన్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏదైతే ఉందో మీ యొక్క షాప్స్ కావచ్చు, మీరు పార్ట్ టైంగా కావచ్చు, మీ విలేజెస్లో ఎవరికైనా సరే అమౌంట్ విత్డ్రా చేయాలనుకుంటే మేము బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాం. సో ఆ యొక్క బ్యాంకింగ్ సర్వీసెస్ కోసం మీరు నా నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు, 9492900090 నెంబర్కి. సో మేము మీకు ఏదైతే ఉందో మీ యొక్క ఏరియాలోని ఒక బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే ఒక ఆపర్చునిటీ మేము మీకు ఇస్తాం. సో అందులోని ఆధార్తో అమౌంట్ విత్డ్రా, డిపాజిట్, మనీ ట్రాన్స్ఫర్, పాన్ కార్డ్ సర్వీసెస్, మొబైల్ రీఛార్జెస్, ఇన్సూరెన్స్ సర్వీసెస్, ఈ విధంగా చాలా రకాల సర్వీసెస్ని మేము అందిస్తాం. సో ఇందులోని మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే నన్ను కాంటాక్ట్ చేయండి. సో మీ రిజిస్ట్రేషన్ కోసం మీ యొక్క ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అండ్ మీ మొబైల్ నెంబర్ సెండ్ చేస్తే చాలు, మేము మీకు రిజిస్ట్రేషన్ చేసిస్తాం. సో దాని నుంచి మీరు మీరు మీ విలేజెస్లోని అమౌంట్ అనేది విత్డ్రా చేసి వాళ్ళకి పేమెంట్ చేయొచ్చు అండ్ కొంత కమిషన్ మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను మీకు ప్రజెంట్ ఏదైతే ఉందో ఆన్బోర్డింగ్ ప్రాసెస్ ఆఫ్ ర్యాలీపే కంపెనీలో ఆన్బోర్డింగ్ ఏ విధంగా చేయాలి అన్న దానికోసం నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీళ్ళు ఎవరైతే ఆన్బోర్డింగ్ చేస్తున్నారో వీళ్ళు ఆల్రెడీ కూడా నాకు డాక్యుమెంట్స్ పంపించారు. సో ఆ యొక్క డాక్యుమెంట్స్ పంపించడంలో నేను రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వెరిఫికేషన్ స్టెప్ ఉంటుంది. సో దీన్ని ఎలా కంప్లీట్ చేయాలి అన్న దానికోసం కంప్లీట్గా ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూడండి. ఇన్ కేస్ మీరు కానీ ఫస్ట్ టైంగా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నన్ను కాంటాక్ట్ చేయండి. సో కాంటాక్ట్ చేసినట్లు మీకు ఒక రిజిస్ట్రేషన్ చేసి మీకు ఒక ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది. సో అందులోని మిగిలిన ప్రాసెస్ ఏదైతుందో ఈ వీడియో చేసి మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. సో మీరందరూ కూడా ముందుగా ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ర్యాలీపే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఎప్పుడంటే ర్యాలీపే యాప్ని ఇన్స్టాల్ చేస్తారో దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఏవైతే పర్మిషన్స్ అడుగుతుంది, మొబైల్ పర్మిషన్స్, కెమెరా పర్మిషన్స్, ఇవన్నీ కూడా మీరు ఎనేబుల్ చేయండి స్టెప్ బై స్టెప్ ప్రతిది కూడా. సో పర్మిషన్స్ అన్ని ఎనేబుల్ చేసిన తర్వాత మీకు ఒక ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది. మీ డాక్యుమెంట్స్ అన్ని నాకు పంపించిన తర్వాత మీ మొబైల్లోనే ఒక ఎస్ఎంఎస్ రావడం జరుగుతుంది. సో ఆ యొక్క ఎస్ఎంఎస్లోని మీకు క్లియర్గా ఉంటుంది యాప్ ఇన్స్టాల్ చేసుకోమని. సో యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ మీరు ఓపెన్ చేయండి యాప్ని ఓపెన్ చేయగానే మీకు రైట్ సైడ్ డౌన్లోని ఫర్గెట్ పాస్వర్డ్ కింద న్యూ యూజర్ వ్యాలిడేషన్ ఉంటుంది. సో మీరు న్యూ యూజర్ వ్యాలిడేషన్ సెలెక్ట్ చేయండి. ఎప్పుడంటే న్యూ యూజర్ని సెలెక్ట్ చేస్తారో వ్యాలిడేషన్ మీద మీ యొక్క మీరు మొబైల్ నెంబర్ ఏదైతే మాకు ఇచ్చారో ఆ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ యారో మీద సెలెక్ట్ చేయండి. సో సెలెక్ట్ చేయగానే మీకు ఫిజికల్ పాన్ కార్డ్, మీ దగ్గర ఫిజికల్ పాన్ కార్డ్ ఏదైతే ఉందో ఆ యొక్క పాన్ కార్డ్ని క్లియర్గా ఫోటో, ఆ ప్యాన్ కనిపిస్తుంది చూసారు, ప్యాన్ పిక్చర్. సో ప్యాన్ పిక్చర్ మీరు సెలెక్ట్ చేయగానే మీకు కెమెరా ఓపెన్ అవుతుంది. సో మీరు నీట్గా క్లియర్గా ఆ యొక్క పాన్ కార్డ్ని ఫోటో క్యాప్చర్ చేయండి. క్యాప్చర్ చేసిన తర్వాత సబ్మిట్ చేయండి. సో మీరు చూడండి, చాలా క్లారిటీగా ఉండాలి. మీరు ఏదైతే స్కాన్ చేస్తారో ఆ యొక్క క్లారిటీగా ఉండాలి. సో అది క్యాప్చర్ చేసిన నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. సో ఎప్పుడంటే మీరు నెక్స్ట్ మీద సెలెక్ట్ చేస్తారో మీకు ఆధార్ కార్డు అడుగుతుంది. సో మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఫ్రంట్ పేజ్ క్లియర్గా ఫోటో తీయండి. అండ్ అదేవిధంగా సెకండ్ బ్యాక్ సైడ్ ఫోటో క్లియర్గా ఫోటో తీసి అప్లోడ్ చేయండి. సో దాని తర్వాత కింద స్టేట్ ఉంటుంది. సో మీరు మీ యొక్క స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. సో స్టేట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఒక ఏదైతే ఉందో అగ్రిమెంట్ వస్తుంది. సో దాన్ని అగ్రి అని ఒక చిన్న ఇది ఉంటుంది. సో దాన్ని రైట్ చేసి అగ్రి మీద సెలెక్ట్ చేయండి. సో ఎప్పుడంటే మీరు అగ్రి మీద సెలెక్ట్ చేస్తారో మీరు ఆధార్ కార్డ్ ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ని ఓటీపీ బేస్ ద్వారా కంపెనీ అనేది వెరిఫై చేసుకుంటుంది. సో చూస్ ఆధార్ ప్రాసెస్ ఉంటుంది. సో దాని దగ్గర ఆధార్ ఓటీపీని సెలెక్ట్ చేసి మీరు సబ్మిట్ చేయండి. సో ఎప్పుడంటే సబ్మిట్ చేస్తారో మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాలి. సో మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే సెండ్ ఓటీపీ కొట్టగానే మీ ఆధార్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉందో
దానికి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో, ఆ యొక్క ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఎప్పుడంటే సెలెక్ట్ చేస్తారో ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే ఓటీపీ హ్యాస్ బీన్ సక్సెస్‌ఫుల్ సెండ్ అండ్ వెరిఫైడ్ అని వస్తుంది. సో, ఓటీపీని వెరిఫై చేయగానే సో, మీకు చాలా సింపుల్ స్టెప్స్ ఉంటుంది. సో, బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. సో, బేసిక్ డీటెయిల్స్ సెలెక్ట్ చేయండి. మీ యొక్క డీటెయిల్స్ ఏవైతే మొత్తం కంప్లీట్‌గా స్టెప్ బై స్టెప్ ఎంటర్ చేయండి. అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఏదైతే ఉందో మీ యొక్క ఫారం పేరు అడుగుతుంది. సో, ఫారం నేమ్ అవన్నీ అప్లోడ్ చేయండి. సో, బేసికల్‌గా మీకు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో మీ డీటెయిల్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. సో, సెలెక్ట్ చేసి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయగానే మీకు ఏదైతే షాప్ ఫోటో అడుగుతుంది. సో, మీకు షాప్ ఉంటే షాపు, లేకపోతే మీ హౌస్ దగ్గర ఫోటో తీసుకోండి. షార్ట్ డిస్టెన్స్‌లో ఒక ఫోటో అండ్ లాంగ్ వ్యూలో కూడా ఒక ఫోటో తీసి 2 కూడా అప్లోడ్ చేయండి. సో, నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయండి. సో, నెక్స్ట్ మీద సెలెక్ట్ చేయగానే మీకు ఎనేబుల్ ఏదైతే మీరు ఫోటో తీస్తున్నారో ఆ యొక్క లొకేషన్‌లోనే మీరు వర్క్ చేయడానికి అవుతుంది కాబట్టి సో, మీరు మీ లొకేషన్‌లో ఫోటో తీసుకోండి. సో, ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఏవైతే మొత్తం కూడా ఒక అప్లికేషన్ రూపంలో టైప్ అవుతుంది. సో, దాన్ని కన్ఫర్మ్ చేయండి. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఐ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్ వస్తుంది. సో, దాన్ని సెలెక్ట్ చేసి ఐ అగ్రీ చేయండి. అగ్రీ చేసి మీరు సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఎప్పుడంటే మీరు సబ్మిట్ చేస్తారో మీరు కేవైసీ ప్రాసెస్‌లోకి వెళ్తారు. సో, మీకు అక్కడ మీ క్రోమ్‌లోని పర్మిషన్ అడుగుతుంది. సో, దాన్ని కెమెరా పర్మిషన్ అలౌ చేయండి. అండ్ మైక్ పర్మిషన్ అలౌ చేయండి. సో, మీరు మీ ఫేస్ క్లియర్‌గా పెట్టగానే ఐయామ్ రెడీ మీద సెలెక్ట్ చేయండి. సో, ఐయామ్ రెడీ మీద సెలెక్ట్ చేయగానే మీకు ఓటీపీ అనేది మీకు కనిపిస్తుంది. సో, ఆ యొక్క ఓటీపీని మీరు ఇంగ్లీష్‌లోని క్లియర్‌గా గట్టిగా చదవాలి. సో, చదివిన తర్వాత దాన్ని సబ్మిట్ చేయండి. సో, ఎప్పుడంటే మీరు సబ్మిట్ చేస్తారో మీ కేవైసీ ప్రాసెస్ ఏదైతుందో కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో, దీని తర్వాత మీరు వెయిట్ చేయండి ఒక 15-20 మినిట్స్. దాని తర్వాత మీకు యూసర్ ఐడీ, పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ మాకు కాంటాక్ట్ చేయండి. సో, దానివల్ల ఏఈపీఎస్ యాక్టివేషన్ చేస్తాం. అండ్ అదేవిధంగా మీకు వర్క్ అన్నది స్టార్ట్ చేసే విధంగా మేము ప్రాసెస్ చేస్తాం. సో, ఈ విధంగా మీరు ఏదైతే ప్రాసెస్ ఉందో ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. సో, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి. నేను మీకు ఈ విషయంలో ఫుల్ సపోర్ట్ చేస్తాను మీకు. అండ్ అదేవిధంగా మీకు ఏదైతే ఉందో ఇన్కమ్ ఇంకా ఎక్కువగా రావాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే బేసికల్‌గా మీరు పార్ట్ టైమ్‌గా ఏం చేసినా సరే ఫైనల్‌గా మనకు కావాల్సిన డబ్బులు, మనం చేస్తున్న పనిలో డబ్బులు ఏదైతే మనకు చాలడం లేదు. సో, పార్ట్ టైమ్‌గా మనం ఏ వర్క్ చేసుకున్నా సరే ఆల్టర్‌నేట్‌గా ఇన్కమ్ సోర్స్ పెంచుకోవడానికి ఈ ఛానల్. సో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఆర్ ప్రమోటర్స్.